హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్లో బొమ్మరిల్లు. ఏంటి రోజు చూపిస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? ఈరోజు అయితే కొంచెం ఒక డివోషనల్ మూడ్లో ఉన్నాను. సో నేను మా హస్బెండ్ టెంపుల్కి వెళ్తున్నాము. సో మధ్యలో ఇది చూసారా, ఈలింగ్ ఫైర్ స్టేషన్. సో మేము వచ్చేసి ఈరోజు ఈలింగ్ అమన్ టెంపుల్కి వెళ్తున్నామండి. ఇదే టెంపుల్ని శ్రీ కనకదుర్గమ్మ టెంపుల్ అని కూడా అంటారు. సో ఇది బయట టెంపుల్ లుక్ అన్నమాట. అండ్ ఇది ఇన్సైడ్కి ఎంట్రన్స్. అది మనకి ఇక్కడ ఎంట్రన్స్లోనే టెంపుల్ అన్నదానం ఏరియా అండి. ఫస్ట్ ఎంట్రన్స్లోనే అన్నదానం కనిపిస్తుంది మనకి. అక్కడి నుంచి లోపలికి వెళ్ళండి. టెంపుల్కి ఇలా ఎంటర్ అవ్వగానే మెయిన్గా మనకి ఇటువైపు వినాయకుడి దర్శనం అవుతుందండి. అలా ఫాలో బై ఆల్ గాడ్స్ ఉంటారు ఆల్మోస్ట్గా. సో ఇక్కడ నుంచి అయితే మేము ఫస్ట్ వినాయకుడి దర్శనం చేసుకోవాలి. రోజు చాలా రష్ ఉందండి. మేము ఎక్స్పెక్ట్ చేయలే అంత రష్. మేము సండే రోజు వెళ్ళాము, బట్ స్టిల్ ఫుల్ ఉన్నారు జనాలు అయితే. ఇక్కడ వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత బాగా అలంకరించారో. ఇక్కడ మన ఆంజనేయ స్వామి ఉన్నారు. మీ అందరికీ ఇంత మంచి దర్శనం చేయించాలని ఈరోజు కొంచెం కష్టమైన వ్లాగ్ తీశాను. ఎందుకంటే గుడిలో ఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉంటే అందరూ మనల్ని చూస్తూ ఉంటారు. సో చాలా ఇబ్బందిగా ఉండేది. బట్ మీ అందరికీ దేవుడి దర్శనం అవ్వాలి అని చెప్పేసి, మా లండన్లో మా దేవుళ్ళు ఎలా ఉన్నారు అనేది మీకు దర్శనం అవుతుంది అని చెప్పేసి ఈరోజు నేను వీడియో తీశాను. చూడండి దేవుళ్ళు ఎంత చక్కగా అలంకరించారో. మాకైతే గుడిలో ఎంటర్ అవ్వగానే మాకు ఇక్కడ ఒక ఇండియన్ క్లైమేట్, ఇండియన్ ఎన్విరాన్మెంట్, మన దేశంలో ఉన్నాము అన్న అట్మాస్ఫియర్, అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మాకు. ఇక్కడ మన శ్రీ నటరాజ స్వామిని దర్శించుకోవచ్చు. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఇంకోటి ఈస్ట్ లండన్లో మహాలక్ష్మి టెంపుల్ అని కూడా ఉంటుందండి. సేమ్ ఇలానే ఉంటుంది. అక్కడ కూడా ఇలాంటి నటరాజ స్వామి గుడి ఉంటుంది లోపల. సో ఇక్కడ కూడా మేము అదే చూసాం, సేమ్ అనుకున్నాము అక్కడ ఇక్కడ సేమ్ ఉంది కదా అనేసి. మన అయ్యప్ప స్వామి అండి. ప్రతి గుడికి పైన దేవుళ్ళ పేరు రాస్తారండి. ఇక్కడ యాక్చువల్గా ఇది తమిళియన్స్ చేసిన టెంపుల్ ఇది. సో కొంచెం తమిళ్ లాంగ్వేజ్ ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కటి. సో ప్రతి గాడ్ నేమ్ మెన్షన్ చేసి ఉంటుంది వాళ్ళ గుడి పైన. ఇక్కడ చూడండి దేవుళ్ళని ఎంత బాగా పెట్టారో. ప్రతి ఒక్క విగ్రహం ఉంది. నాకైతే కరెక్ట్గా తెలీదు ఎవరు అనేసి, కానీ బొమ్మల కొలువులాగా చక్కగా తయారు చేశారు. ఇంత మంచి డెకరేషన్ చాలా బాగా అనిపించింది మాకు అది చూడగానే. ఇంకొన్ని ఫొటోస్ కూడా క్లిక్ చేసుకున్నాం అక్కడ. ఇక్కడ చూడండి, ఇది మన మెయిన్ గర్భగుడి అండి. ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో. అసలు చూడగానే ఒక ప్రశాంతత, ఒక మనశ్శాంతి మనసుకి. అసలు చాలా చాలా అంటే చాలా సంతోషం అనిపించేది నాకైతే అమ్మవారిని చూడగానే. కొంచెం జనాలు ఎక్కువ ఉండడం వల్ల నేను వీడియో ప్రాపర్గా తీయలేకపోయాను. దర్శనం అయిన తర్వాత కొద్దిసేపు అలా కూర్చున్నామండి గుడిలో. సో చూడండి గుడి మొత్తం లోపల ఎలా ఉందో. ఇక్కడి నుంచి అన్నదానం సెక్షన్కి వెళ్ళిపోయాము. సో మీకు ఇందాక చూపించినట్టుగా ఎంట్రన్స్లోనే ఉందన్నమాట. ఇక్కడ అందరు క్యూలో నిలబడాలి. సో మేము కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. సో చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. పప్పు, ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, పాలకూర పచ్చడి, ఇంకా అప్పడం. ఇదండి ఈరోజు వ్లాగ్. కొంచెం మీకు చూడడానికి అంటే వీడియో సరిగ్గా నేను తీయలేదు, బట్ మోస్ట్ ఆఫ్ దట్ నేనైతే ట్రై చేశాను హోల్ టెంపుల్ కవర్ చేయడానికి. So please do like, comment, share and subscribe to Londonlo Bommarillu. Thank you for watching.